Hi guys, back to our channel Success with English by Lalasa. How are you all? I am doing good. Okay, today we are going to discuss about junior intermediate section C లో క్వశ్చన్ 18. దీనిలో మనకి చాయిస్ ఉంటుందండి ఏ అండ్ బి అని. ఏ ఏమో ఫోనెటిక్స్ ఉంటాయి, బి ఏమో ఆడ్ సౌండ్స్ ఉంటాయి. ఆల్రెడీ ఈ ఆడ్ సౌండ్స్ గురించి నేను మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ సెక్షన్ సి క్వశ్చన్ 18A ఫోనెటిక్స్. అఫ్ కోర్స్ దిస్ ఇస్ ఫర్ 5 మార్క్స్. ఆడ్ సౌండ్స్ లాగానే ఇది కూడా మీకు 5 మార్క్స్ ఉంటుంది. యూ కెన్ ఆన్సర్ ఎనీ వన్, ఎదర్ ఫోనెటిక్స్ ఆర్ ఆడ్ సౌండ్స్. Today I am going to explain how to change that phonetic symbols to English word. Okay, this is only practice class because already I have explained you those phonetic symbols. Phonetics are symbols, not alphabets or not sounds. Those are absolutely symbols. ఓకేనా, ఫోనెటిక్స్ అనే వాటిని మనం సింబల్స్ గానే కన్సిడర్ చేయాలి. విత్ ఆల్ దోస్ ఫోనెటిక్ సింబల్స్ ఆల్రెడీ వన్ వీడియో ఐ హ్యావ్ అప్లోడెడ్ ఇన్ అవర్ ఛానల్. ప్లీజ్ వన్స్ go through that channel to know more about these phonetics. If you want, I will give that link in this video description. Please watch. Okay, so today let's practice question number 18 in section C, phonetic transcription. Right guys, come let's practice. So in examination you will get like this. They will give phonetic symbols in the paper. You have to write in our English language, means English alphabets you have to write, means in your word you have to write. Here what is this? One thing guys, to change this phonetic transcription into word, you must know those symbols. You must know those symbols. Without knowing symbols you can't do anything guys. Please first learn symbols, not by hearting. Learn అంటే practicing. Learn in the sense practice. We should not by heart those. Just like in our childhood, while we are learning new alphabets, English alphabets or Telugu a, I, I, U. What we used to do? We will take a slate and slate pencil. We used to write E like that కదా. అలా రాసి 1-10 సార్లు దిద్దుతూ ఉంటాం కదా. We will repeat those letters again and again until we will get. In the same way, now you have to go back to your childhood to learn those phonetic symbols. ఒక్కసారి మీ చిన్నతనానికి వెళ్ళి ఫోనెటిక్ సింబల్స్ని నేర్చుకొని రండి. అప్పుడు నేను చెప్పే ఈ క్లాస్ మీకు అర్థమవుతుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి లింక్ ఇస్తాను, ఒకసారి చూసేసేయండి. రైట్, దిస్ ఈస్ ద సింబల్ ఫర్ ఆ, బి, ఆర్. ఇది యాక్చువల్గా ఇది ఫోనెటిక్ సింబల్ ప్రకారం రెండో ఓ ఉంటుంది కదండి, అది ఈ సింబల్. ఓ ఓ ఉంటుంది కదా, ఆ సింబల్ ఇది. కానీ మనం మనం ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఓని ఇలా రాస్తాం, ఓ ఓ కదా. సో ఆఫ్ కోర్స్ ఇది డి. వీటిని నేను మళ్ళీ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో మార్చాను చూడండి. ABROAD, అబ్రాడ్. అబ్రాడ్ కాదు, అబ్రాడ్. అవుట్, OR రెండు పలుకుతాయి, అబ్రాడ్. రైట్, అది. నెక్స్ట్ సి. దీన్ని చూడండి, ఫస్ట్ ఏముంది, డి కదా. నెక్స్ట్ ఆర్. ఏ ఫోనెటిక్ లాంగ్వేజ్లో ఏ సింబల్ పక్కనైనా సరే రెండు చుక్కలు ఇలా ఉన్నాయి అంటే దీర్ఘము. మనము తెలుగులో ఆ ఈ ఈ అని దీర్ఘం పలుకుతాం కదా. రెండో ఆ, రెండో ఈ, రెండో ఊ ఉంటాయి కదండి. ఆ దీర్ఘానికి సింబలే ఇవన్నమాట. ఇక్కడ ఆర్ ఉంది కదా. ఆర్ ఉన్నప్పుడు ఇది రెండోది కాబట్టి డ్రీమ్. మనకు ఆల్రెడీ డ్రీమ్ స్పెల్లింగ్ అనేది తెలుసు కాబట్టి ఈ ఏ, ఈ రెండు చుక్కలకి బదులుగా ఈ ఏ అండ్ ఆఫ్ కోర్స్ ఎం కాన్సోనెంట్ సింబల్ యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉంటుంది.
ఓకేనా. సో దిస్ ఈస్ ఫర్ డ్రీమ్, DREAM, డ్రీమ్, రైట్. నెక్స్ట్ ఇది చూస్తున్నారుగా, ఇది ఫోనెటిక్ సింబల్లో SH సింబల్ అన్నమాట. ఇలా రాస్తే అంటే ఎస్ని కాస్త సాగదీసి లాగినట్లుగా రాస్తే షా, ఐ మీన్ ష్ అంటే SH. సో SH సింబల్ ఇది, ఓకేనా. ఇది యాకు దీర్ఘం ఇస్తే యా ఉంటుంది కదా, అది మనం ఇంగ్లీష్లో ఏ లెటర్ రాయాలి, బట్ దీని ప్రకారం యా. ఓకే. నెక్స్ట్ ఈ కాన్సనెంట్ డి అలానే ఉంటుంది. ఇది ఊ ప్లస్ ఓ ఓ కాదు, ఓ, ఈ రెండు కదా. షాడో, రైట్ గైస్. నెక్స్ట్ ఎఫ్, ఇది కాన్సనెంట్ సౌండ్ అలానే ఉంటుంది. ఎఫ్ ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే ఐ కదండి, ఐ ఇంగ్లీష్లో అయితే, కానీ ఫోనెటిక్ సింబల్లో అయితే ఈ. ఓకే. నెక్స్ట్ ఇది ఏ సౌండ్, ఏ సింబల్, ఇదేమో ఏ సింబల్, ఆఫ్ కోర్స్ ఆర్. ఇప్పుడు లాస్ట్లో మనకి ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో అంటే ఇంగ్లీష్ వర్డ్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వర్డ్స్లో లాస్ట్లో ఆర్తో ఎండ్ అయినప్పుడు వీ వోంట్ ప్రొనౌన్స్ ఇన్ జనరల్ కదా. అలాంటప్పుడు ఫోనెటిక్ లాంగ్వేజ్లో పెట్టేటప్పుడు ఆర్ని బ్రాకెట్లో పెడతాం. ఇన్ ద సెన్స్ వైల్ ఇఫ్ వీఆర్ పుట్టింగ్ దిస్ ఆర్ ఇన్ ద బ్రాకెట్ మీన్స్ వీ షుడ్ నాట్ ప్రొనౌన్స్ దట్ ఆర్, ఇట్స్ అ సైలెంట్ లెటర్. అలా బ్రాకెట్లో పెట్టాము అంటే అది సైలెంట్ లెటర్ అని అర్థం, దాన్ని మనం ప్రొనౌన్స్ చేయకూడదు. ఓకే. సో ఇట్స్ FEAR, ఫియర్, నాట్ ఫియర్, ఓకేనా. ఇట్స్ ఫియర్. నెక్స్ట్ యాక్చువల్లీ దిస్ ఈస్ ద స్పెల్లింగ్ ఫర్ NEIGHBOUR, నైబర్. అక్కడ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ ఏంటి ఇన్నే రాశారు. ఇందాక వీటికి ఎక్స్ప్లెయిన్ చేసినట్లు ఇది ఎందుకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, వీటిని చేసినట్లు నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం కాదు, అందుకని డైరెక్ట్గా నేను స్పెల్లింగ్ రాశాను. ఎందుకంటే ఇన్ దిస్ వర్డ్ నైబర్ వీ హ్యావ్ మెనీ సైలెంట్ లెటర్స్. So we don't have phonetic symbol for silent letters in English language, right? ఇక్కడ NEIGH we won't pronounce silent letter. BOUR, ఈ OU అనేది మనం ఆగా పలుకుతాం కదండి. సో ఇది లేదు, అఫ్ కోర్స్ ఈ OU అనే దాన్ని ఆగా పలుకుతాం కాబట్టి ఇక్కడ దీని ప్రకారం ఇప్పుడు దీన్ని బట్టి ఇది చూడండి, NE అంటే మనం పలికేటప్పుడు నైబర్ అనం, నైబర్ అంటాం. అంటే నైబర్ అంటే ఏంటంటే ఆ ప్లస్ ఈ కదా, నైబర్ ఆ ప్లస్ ఈ, ప్లస్ ఆ ప్లస్ ఈ, నై. ఇంగ్లీష్లో వచ్చేసరికి NEI పెడతాం, నై అని కదా. సో కాబట్టి ఇక్కడ ఆ సింబల్ ఇది, ఈ సింబల్ ఇది, ప్లస్ ఆ ప్లస్ ఈ, నై. GH సైలెంట్ కాబట్టి ఇక్కడ ఏ సింబల్ ఇవ్వలేదు. నెక్స్ట్ బా, ఇక్కడ ఈ రెండు లెటర్స్ కలిపి ఆ సౌండ్ మాత్రమే పలికింది కాబట్టి నెక్స్ట్ ప్లస్ ఆ, ఇది ఆ సింబల్ అనమాట. సింబల్ కాన్సోనెంట్ అనేటువంటి బి, ఆ సింబల్ ఇది. సో ఆర్ ఆఫ్ కోర్స్ లాస్ట్లో ఉన్నది మనం ప్రొనౌన్స్ చేయం కాబట్టి అది బ్రాకెట్లో పెట్టేశారు. సో ఇప్పుడు చూసారు కదా, దీని ప్రకారం దీన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకోండి. అందుకని నేను ఫస్ట్ అది రాసి మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు అర్థమైందండి మీకు? దీని ప్రకారం అర్థమైందా? ప్లస్ ఆ ప్లస్ ఈ, ఇది ఆ సింబల్, ఇది ఈ సింబల్. ప్లస్ ఆ, ఇది ఆ సింబల్. చూస్తున్నారు కదండి, ఇప్పుడు అర్థమైందా నైబర్ అని? అది. సో ఈ విధంగా ఇఫ్ యు నో ఫోనెటిక్ సింబల్స్ యూ కెన్ ఐడెంటిఫై దట్ వర్డ్ వెరీ ఈజీలీ. ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు, కానీ సింబల్స్ మాత్రం ఖచ్చితంగా తెలియాల్సిందే. నెక్స్ట్
See here few more words. See. Of course నేను ఇందాక మీకు ఆల్రెడీ ఒక వర్డ్లో చెప్పాను, ఇది సింబల్ ఫర్ SH. ఇది ఆఫ్ కోర్స్ ఈ అయినప్పటికీ ఏ అనే సింబల్ అనమాట. ఏ అనే సింబల్ కానీ మనం ఈకి వాడతాం కదా. ఎల్ టీ ఇది అండ్ ఆఫ్ కోర్స్ ఆర్ ప్రొనౌన్స్ చేయం కాబట్టి ఇక్కడ బ్రాకెట్లో పెట్టాము, ఇక్కడ డైరెక్ట్గా రాసేసాను. SHELTER షెల్టర్. షెల్టర్ చూసామా, ఇక్కడ ఆ సింబల్ ఇది, మనం ఇక్కడ ఈ రాసేసాం కదా. ఏ రాస్తే ఏమవుతుంది, మనం దాన్ని ఈఏగా పలుకుతాం కదా. ఈ అనేదాన్నేమో ఆగా పలుకుతాము ఇంగ్లీష్ వర్డ్స్కి మనం కదండి, అందుకొని ఈ రాయాల్సి వచ్చింది ఇక్కడ. సో దిస్ ఈస్ ద వర్డ్ ఆఫ్ షెల్టర్. నెక్స్ట్ టీ పక్కన ఇలాగా ఈ ఎస్ సింబల్ పెడితే ఈ రెండింటి కాంబినేషన్ ఇది ఒక సింబల్ అండి. టీ అను ఇలా రాస్తే ఇది ఒక సింబల్ అనమాట. ఇది దేనికి సింబల్ అంటే సిహెచ్కి సింబల్. ఇది ఒకసారి మీరు ఆ సింబల్స్ ఆ వీడియో చూస్తే మీకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఈస్ ద సింబల్ ఫర్ సిహెచ్. ఓకేనా. ఇది ఏఐ చూడండి, ఆ ప్లస్ ఈ, ఇది ఈ సింబల్, ఇది ఏ సింబల్ కదా, ఐ. నెక్స్ట్ ల్ ప్లస్ డ్, చైల్డ్. ఓకేనా, చైల్డ్. అఫ్ కోర్స్ మనం ఇక్కడ ఐ రాసినప్పటికీ ఐ అనే దానిలో ఏముంటుందండి, ఆ ప్లస్ ఈ సౌండ్ ఉంటుంది. ఉందా, ఇక్కడ ఆ ప్లస్ ఈ ఐ, ఆ ప్లస్ ఈ రెండు సింబల్స్ చూస్తున్నారా. ఓకే, అది. నెక్స్ట్ ఎం ఈ డి ఐ CINE మెడిసిన్. యాక్చువల్గా ఈ వర్డ్ మెడిసిన్ నేను డైరెక్ట్గా రాసేసాను, మీకు ఇందాకలాగా ఎలాబొరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేయకుండా రాసేసాను. ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు ఇందాక ఒక వర్డ్ చెప్పాను, ఎక్కువ సైలెంట్ లెటర్ ఉంటే దానికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి. ఎక్కువ సైలెంట్ లెటర్స్ ఉంటే ఒక వర్డ్లో కన్ఫ్యూజ్ అవుతాము. కాబట్టి నేను ఫస్ట్ లెటర్ రాసి ఫస్ట్ వర్డ్ రాసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఓకే, సి మెడిసిన్ ఎం రాశాను కదా, ఏకి సింబల్ ఇది. సో దిస్ ఈజ్ ఏ సింబల్, కానీ ఇది ఏ సింబల్ కానీ ఇక్కడ ఈ రాయాలి. ఓకేనా, సింబల్ ప్రకారం అయితే ఇదనమాట. నెక్స్ట్ మే డి, యాక్చువల్గా ఇది మనం ఈ సౌండ్ పలుకుతాం కదండి. దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ ఈ ఇన్ ఫొనెటిక్స్. నెక్స్ట్ సిన్. ఓకే, CINE సిన్. ఇక్కడ ఐని ఈగా పలుకుతున్నాము అండ్ ఈ అనేది అసలు ఏమీ ప్రొనౌన్స్ చేయము కదా. కాబట్టి స్పెల్లింగ్ అనేది MEDICINE మెడిసిన్గా అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి బాబు ఇన్ని ఉన్నాయి. అండ్ ఇది కూడా, ఈ రెండు కూడా, ఈ కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ లెటర్స్ అనేది ఒక సౌండ్ వచ్చే సింబల్ అండి. దీన్ని దిస్ ఇస్ ద సింబల్ ఆఫ్ జా. ఓకేనా, సో అప్పుడు జే కదండి. సో ఇది యూ అంటే యూకి దీర్ఘం అనమాట. ఇది యూకి దీర్ఘం UN. మనకి JUNతో ఏ వర్డ్ లేదు కాబట్టి పక్కన సైలెంట్ లెటర్ అయినటువంటి ఈని పెట్టుకుందాం, జోన్. ఓకే, నెక్స్ట్ టీ. ఇదేంటి, నేను దీర్ఘం అని చెప్పా. ఇది ఈ సింబల్, ఈకు దీర్ఘం అంటే ఈఏ. ఇది డిఫ్తాంగ్లో వస్తుంది మీకు. దిస్ ఈజ్ సింబల్ ఆఫ్ సిహెచ్, చా. దిస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ ఆ, ఈ, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ సైలెంట్ లెటర్ కాబట్టి బ్రాకెట్లో పెట్టేసాం, బట్ వీ నీడ్ నాట్ టు పుట్ ఇన్ ద బ్రాకెట్ ఇన్ ఇంగ్లీష్ వర్డ్స్. సో దిస్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ టీచర్, TECHER, టీచర్, నాట్ టీచర్, పలకూడదు, టీచర్. దట్స్ ఇట్.
ఓకేనా? సో ఈ విధంగా మనం ఇఫ్ యూ నో ద ఫొనెటిక్ సింబల్స్ వెల్ ఈజీలీ యూ కెన్ ట్రాన్స్క్రిప్ట్ దిస్ ఫొనెటిక్స్ ఇంటూ ఇంగ్లీష్ వర్డ్స్. రైట్ గైస్? అయితే మీకు ఏమైనా డౌట్ వచ్చిందా? ఇక్కడ అటు ఇటు 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 ఏందో ప్రహరీ కూడా కట్టినట్లు కట్టేసాం కదా, ఇది దీస్ ఆర్ ది సింబల్ ఫర్ ఫొనెటిక్స్ అంట. ఇలా మనం ఒక వర్డ్కి అటు ఇటు ఇలా గీతలు పెడితే అవి ఫొనెటిక్స్కి సింబల్గా చెప్తారట. కాబట్టి ఫొనెటిక్స్ అని తెలియడానికి వీలుగా మనం కంపల్సరీ మీరు ఫొనెటిక్ సింబల్స్ రాసినప్పుడు కంపల్సరీ ఆ సింబల్స్ని జాగ్రత్తగా పదిలంగా ఈ రెండింటి మధ్యలో పెట్టాలి. అది ఒక రూల్ అని చెప్తారు. రైట్ గైస్? సో దిస్ ఈజ్ అబౌట్ ఫొనెటిక్స్ ప్రాక్టీస్. నచ్చిందా? అర్థమైందా? ఈ విధంగా నేను మీకు ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పినా మీకు అర్థం కాదు. ఎప్పుడు అర్థం కాదండి? ఇఫ్ యూ డోంట్ నో ఫొనెటిక్ సింబల్స్, ఇఫ్ యూ డి నాట్ ప్రాక్టీస్ ఫొనెటిక్ సింబల్స్ వెల్. అదే మీకు ఫొనెటిక్ సింబల్స్ ఆల్రెడీ వచ్చున్నట్లయితే ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇఫ్ యూ డోంట్ నో, దిస్ క్లాస్ ఆల్సో వేస్ట్. Right guys? So first practice phonetic symbols well, then come back to this class. Right guys, with this I am closing today's session. Again we will meet with an interesting and very helpful topic. Until then, bye to all. Have a nice day.